Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. The island which is in news, కచ్చతీవు ఐలాండ్. సో ఈ కచ్చతీవు ఐలాండ్ గురించి చదువుకునే ముందు మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ ద్వారా కూడా చదువుకుందాం అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సర్టన్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం అండ్ జియోగ్రఫీ రిలేటెడ్ సర్టన్ టర్మ్స్ కి గురించి కూడా తెలుసుకుందాం. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. So first fact to be remembered friends, Kachativu Island is between which countries? It is between your India and Sri Lanka. This is the first fact to be remembered. ఈ ఐలాండ్ ఒక అన్ఇన్హాబిటెడ్ ఆఫ్ షోర్ ఐలాండ్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ స్ట్రేట్ ఉంటుంది. దిస్ ఈస్ యువర్ geography term friends. I'll be explaining now. So ఈ పాక్ స్టేట్ లో you can see here, this is the Kachativu Island between your India and Sri Lanka. Original గా తమిళనాడుకు సంబంధించిన రామ్నాథ్పురం అనే ప్లేస్ లో ఒక కింగ్ ఉండేవాళ్ళంట. తన పేరే రామ్నంద్. ఈ రామ్నంద్ గారే ఈ కచ్చతీవు ఐలాండ్ ని రూల్ చేసేవాళ్ళు. ఈ ఐలాండ్ ని అక్కడ ఉన్న ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసే నెట్స్ ని డ్రై చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట. బట్ బ్రిటిష్ టైం పీరియడ్ లో ఏమైంది? ఈ కచ్చతీవు ఐలాండ్ ని అడ్మినిస్టర్ చేసింది బోత్ ఇండియా అండ్ శ్రీలంక టుగెదర్. కానీ 20th సెంచరీ వరకు శ్రీలంక ఏం చెప్పింది అని అంటే దిస్ ఐలాండ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పేసింది. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో 1974 లో ఒక మ్యారిటైమ్ బౌండరీ అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత వాళ్ళు మ్యారిటైమ్ బౌండరీ ఇలా గీసుకుంటారు. సో దీని ప్రకారం ఈ కచ్చతీవు ఐలాండ్ విల్ బి ఆన్ ద సైడ్ ఆఫ్ శ్రీలంక ఇన్ దిస్ జాయింట్ అగ్రిమెంట్. ఇండియా ఒక 2 years తర్వాత ఈవెన్ ఆ ఐలాండ్ లో ఫిషింగ్ రైట్స్ కూడా మాకు లేవు, కంప్లీట్ గా మీకే ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి శ్రీలంకతో అగ్రిమెంట్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ హిస్టరీ ఆఫ్ యువర్ కచ్చతీవు ఐలాండ్. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇష్యూ ఏంటి అంటే దెర్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ యువర్ తమిళనాడు ఫిషర్మెన్ అండ్ శ్రీలంకన్ ఫిషర్మెన్. తమిళ్ ఫిషర్మెన్స్ ఏమంటారంటే ట్రెడిషనల్ గా ఈ ఐలాండ్ మాకు సంబంధించింది, సో అక్కడ ఫిషింగ్ చేసే రైట్ మాకు ఎప్పటి నుంచో ఉంది, ఈవెన్ ఇప్పటికీ కూడా. కానీ శ్రీలంకన్ అథారిటీస్ ఏమంటారంటే ఇండియన్ ఫిషర్మెన్ వాళ్ళు వచ్చి అక్కడ ఫిషింగ్ చేయడం వల్ల శ్రీలంకన్ ఫిషర్మెన్ వల్ల లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దిస్ ఈస్ ద ఇష్యూ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ యువర్ ఇండియా అండ్ శ్రీలంక. లెట్స్ లుక్ హౌ దిస్ ఐలాండ్ ఇస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో జియోగ్రఫీ. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లోక్ సభలో ఒక అన్స్టార్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? సో ఆ క్వశ్చన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని అడిగారు. ఏంటి అంటే we have ceded కచ్చతీవు ఐలాండ్ టు శ్రీలంక. సీడెడ్ అంటే వేరే ఫారెన్ కంట్రీకి ఇచ్చేయడం. సో కచ్చతీవు ఐలాండ్ ని మనం శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. బట్ హౌ క్యాన్ ఇట్ బి పాసిబుల్ వితౌట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? సో ఇది అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ మీకు రూల్ అర్థం అవ్వాలి. ఇండియాలో ఉన్న ఏ టెరిటరీ అయినా ఫారెన్ కంట్రీకి ఇవ్వాలి అని అంటే డెఫినెట్లీ ఈ ప్రాసెస్ కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిందే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యువర్ 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. లైక్ ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్యలో కొన్ని ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ యువర్ కాల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్స్. సో మన టెరిటరీని ఫారెన్ కంట్రీకి ఇస్తున్నాం కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. సో దిస్ ఇస్ ఎ జనరల్ రూల్. బట్ నౌ కచ్చతీవు ఐలాండ్ మనం శ్రీలంకకి ఇచ్చినా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు జరగలేదు అని చెప్పేసి ఈ అన్స్టార్డ్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ జనరల్ గా ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో అసలు మ్యారిటైమ్ బౌండరీ అంటూ ఏది లేదు. మ్యారిటైమ్ బౌండరీ అగ్రిమెంట్ చేసుకుందే మనం 1974 అండ్ 1976 లో.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యారిటైమ్ బౌండరీ అనుకోండి. సో కచ్చతీవు ఐలాండ్ ఆల్రెడీ మనకి శ్రీలంక సైడ్ లోనే వచ్చేసింది. సో అందుకని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సిన పని రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కచ్చతీవు ఐలాండ్ మనకి ఇండియా సైడ్ ఉంది, అప్పుడు మనం తర్వాత శ్రీలంకకి ఈ ఐలాండ్ ని ఇవ్వడం జరిగితే దెన్ డెఫినెట్లీ వి నీడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇలాంటి ప్రొసీజర్ అయింది కాబట్టి కచ్చతీవు ఐలాండ్ శ్రీలంకకి ఇచ్చినా కూడా మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయలేదు అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆన్సర్ చేశారు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ రిగార్డింగ్ యువర్ Kachativu Island. So geography point of view lo, I already told you that this Kachativu Island is in Park Strait. So strait ante geography lo what is mean by that? A narrow passage of water connecting two seas or two other large areas of water. For example, ikkada meer chuste this is a state of Gibraltar. స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది మీకు యూరోప్ అండ్ ఆఫ్రికాకి మధ్యలో ఉంటుంది. సో ఇది ఒక నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ which is connecting your big or larger water bodies called Atlantic Ocean and Mediterranean Sea. So this is the definition of your strait in geography. As on October 17 morning వరకు E-Shram పోర్టల్లో 4.15 crore రిజిస్ట్రేషన్ చేశారంట. సో ఈ E-Shram పోర్టల్ సక్సెస్ రేట్ తోని ముందుకు సాగుతుంది. సో లెట్స్ నో సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ E-Shram పోర్టల్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? August 26, 2021 లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేయడం జరిగింది అని అంటే ఇండియాలో 90% ఆర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. జనరల్ గా ఫార్మల్ వర్కర్స్ కి ఇన్ఫార్మల్ వర్కర్స్ ని ఆర్ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి డిఫరెన్స్ ఏంటి అని ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. వన్ డిఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్తాను. ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కి అన్నిటికీ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ చాలా వరకు వీళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. కాకపోతే ఇండియాలో 90% వర్కర్స్ ఇన్ఫార్మల్ వర్కర్స్. సో ఇలాంటి వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అనేది మనకి తెలియాలి. సో టు మెయింటైన్ దాట్ వీ నీడ్ రిజిస్ట్రేషన్, అంటే ఒక నేషనల్ డేటాబేస్ కావాలి మనకి ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి సంబంధించింది. సో ఈ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చేయడానికి ఈ E-Shram పోర్టల్ ని లాంచ్ చేశారు. సో దిస్ ఈస్ వై దిస్ E-Shram పోర్టల్ వాస్ లాంచ్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? 38 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ని రిజిస్టర్ చేయాలి అనేదే ఈ E-Shram పోర్టల్ యొక్క మెయిన్ ఎయిమ్. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఎవరెవరు వస్తారు? కన్స్ట్రక్షన్ లో లేబరర్స్ ఉంటారు కదా వాళ్ళు, మైగ్రెంట్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, హాకర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వీళ్ళ అందరూ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కింద వస్తారు. సో ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక E-Shram కార్డ్ ఇస్తారు. ఆ E-Shram కార్డ్ 12 డిజిట్ యూనిక్ నంబర్ ఉంటుంది. అండ్ ఈ E-Shram పోర్టల్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ ఈ E-Shram పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే తను చనిపోవడం కానీ పర్మనెంట్ డిసేబిలిటీ ఏదైనా అయితే తనకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఓన్లీ పార్షల్ డిసేబిలిటీ జరిగితే తనకి 1 lakh rupees ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రీ కండిషన్ ఏంటి? దట్ పర్సన్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ దిస్ E-Shram పోర్టల్. అండ్ సక్సెస్ రేట్ అని చెప్పాను కదా, సో పాజిటివ్ పాయింట్ లో మనం ఇది రాయొచ్చు. లైక్ E-Shram పోర్టల్లో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాళ్ళు మోర్ దెన్ 50% ఆర్ ఉమెన్. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ అ పాజిటివ్ పాయింట్ ఫర్ E-Shram పోర్టల్. కాకపోతే క్రిటికల్ అనాలిసిస్ అని అన్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ అగ్రికల్చర్ కి సంబంధించిన వర్కర్సే ఎక్కువ మంది రిజిస్టర్ అవుతున్నారు. దెన్ వాట్ అబౌట్ ద అదర్ unorganized workers? So one critic and one more critic is in 4.15 crore registrations ఎవరైతే E-Shram పోర్టల్లో అయ్యారో వాళ్ళు ఎక్కువ మంది ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. సో దెన్ వాట్ అబౌట్ ద అదర్ స్టేట్స్? సో దీస్ టూ ఆర్ సర్టన్ క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ దిస్ E-Shram portal. Let's know certain more information about the categories of unorganized labor force. Ministry of Labor and Employment
4 గ్రూప్స్ గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ని డివైడ్ చేశారు. లైక్ బేస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్, అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్, షేర్ క్రాపర్స్, ఫిషర్మెన్, వాళ్ళ ఆక్యుపేషన్ ని బట్టి వీళ్ళని అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ గా డిసైడ్ చేశారు. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి అటాచ్డ్ అగ్రికల్చరల్ లేబరర్స్, బాండెడ్ లేబరర్స్, మైగ్రెంట్ వర్కర్స్, కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ లేబరర్స్, ఇలాంటి వాళ్ళందరూ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ కింద వస్తారు. స్పెషల్లీ డిస్ట్రెస్డ్ కేటగిరీ ఏమి అంటే టాడీ టాపర్స్, స్కావెంజర్స్, carriers of head loads, drivers of animal driven vehicles, loaders and unloaders, వాళ్ళందరూ స్పెషల్లీ డిస్ట్రెస్డ్ కేటగిరీ కింద వస్తారు. సర్వీస్ మోటివ్ కేటగిరీలో కూడా కొంతమంది అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఫోర్స్ ఉంటారు. లైక్ యువర్ మిడ్ వైఫ్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఫిషర్మెన్ అండ్ ఉమెన్, బార్బర్స్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వెండర్స్, న్యూస్ పేపర్ వేసేవాళ్ళు, వీళ్ళందరూ సర్వీస్ కేటగిరీ కింద వస్తారు. సో దిస్ ఇస్ డన్ బై యువర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. Emergency use listing. This is in news. EUL. సో న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే కోవాక్సిన్ ఏదైతే మనం ఇండియాలో డెవలప్ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ అప్లైడ్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ఎట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటే ఏంటి? ఏదైతే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తామో ఆ ప్రోడక్ట్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ లో వరల్డ్ మొత్తంలో ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు ఆర్ చేయొచ్చా చేయరాదా అని చూసుకునే ప్రొసీజరే ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. దీన్ని చేసేది ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కోవాక్సిన్ ఇస్ అ వ్యాక్సిన్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఆ కోవాక్సిన్ కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇండియాలో ఆల్రెడీ అందరికీ మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దీన్ని వేరే కంట్రీస్ లో కూడా ఏదైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అయినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రోడక్ట్ ని అక్కడ యూజ్ చేయొచ్చా రాదా అని డిసైడ్ చేసే ప్రొసీజర్ is called as emergency use listing. So hope you understood this. Kani, if you have to make this, then certain criteria have to be followed. For example, Covaxin మనం దేనికోసం డెవలప్ చేసాము? COVID-19 డిసీజ్. ఆ డిసీజ్ అనేది చాలా సీరియస్ ఆర్ ఇమీడియట్లీ లైఫ్ థ్రెటనింగ్ అయ్యి ఉండాలి. అండ్ ఏదైతే మనం డిసీజ్ కి మనం ప్రోడక్ట్ డెవలప్ చేసామో దానికంటే ముందు దాన్ని అరికట్టడానికి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో దాట్ ప్రోడక్ట్ షుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎరాడికేటింగ్ ఆర్ ప్రివెంటింగ్ దట్ అవుట్ బ్రేక్. అండ్ ఏదైతే మనం ప్రోడక్ట్ డెవలప్ చేస్తామో ఆ ప్రోడక్ట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ తో పాటుగా డెవలప్ చేయాలి. అండ్ ఫైనల్లీ ప్రీ క్వాలిఫికేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో మన ప్రోడక్ట్ లైసెన్స్ అయిన తర్వాత WHO కి మనం ఆ ప్రీ క్వాలిఫికేషన్ కి అప్లై చేసుకోవడం జరగాలి. ఇవన్నీ ఆర్ క్రైటీరియా ఫర్ దిస్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. సో ఏ ప్రోడక్ట్స్ ని మనం డెవలప్ చేస్తే మనం ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కి అప్లై చేయొచ్చు? ఇఫ్ యూ హ్యావ్ డెవలప్డ్ అ వ్యాక్సిన్ ఆర్ థెరప్యూటిక్స్ అండ్ ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్. సో ఈ 3 కేటగిరీస్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ని నేను డెవలప్ చేస్తే ఆ ప్రోడక్ట్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ లో అందరికీ యూజ్ చేయొచ్చా లేదా అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తుంది త్రూ ప్రొసీజర్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. The next topic is regarding Geospatial Energy Map of India. దీన్ని లాంచ్ చేసింది ఎవరు ఫ్రెండ్స్? ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఈజ్ బై నీతి ఆయోగ్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. దట్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఫర్ వాట్ పర్పస్? మీకు నేమ్ లోనే ఆన్సర్ ఉంది, జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ఓవర్ ద కంట్రీ మనకి ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఒక హోలిస్టిక్ పిక్చర్ మనకి ఈ జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ wells, petroleum refineries, coal fields, coal blocks, district wise data on renewable energy power plants, renewable energy resource potential, anni manaki 27 thematic layers dwara map will be shown. And deeni dwara like you can have a planning and invest at that
places, and it also aid disaster management using available energy assets. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎనర్జీ అసెట్స్ యూస్ చేయడానికి much more will be useful. So you can see here, this is a energy map, geospatial energy map of India. So conventional power plants ekkada unnai, renewable energy power plants ekkada unnai, solar, wind, biomass, small hydro, waste to energy, coal reserves ekkada unnai ani cheppesi you'll have a clear picture. This is by both Niti Aayog and ISRO. Recently, the United Kingdom Army organized a patrol called Ex-Cambrian Patrol. This is the first fact to be remembered. ఇదేంటి అంటే ఇది ఒక మిలిటరీ patrol exercise. ఈ మిలిటరీ patrol exercise లో మన టీమ్, that is Indian team, Gorkha Rifles won the gold medal. This is the second fact to be remembered. ఈ మిలిటరీ patrol exercise ఎందుకు అని అంటే in order to test the human endurance and team spirit, and they will be giving you very challenging patrols exercise in order to enhance your operational capability. So see here, these are the Gorkha Rifles who won the gold medal at this exercise, Cambrian Patrol. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని లాంచ్ చేశారు. సో దిస్ ఇస్ ఇన్ న్యూస్. సో మనకి కుషీనగర్ ఏ రిలీజియన్ కి సంబంధించింది అంటే బుద్ధిజం కి సంబంధించిన రిలీజియస్ ప్లేస్ ఈజ్ యువర్ కుషీనగర్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. దీన్ని లాంచ్ చేసే రోజు చాలా మంది డిగ్నిటరీస్ ఫ్రమ్ foreign countries in which Buddhism was the major religion have attended this event. ఇది లాంచ్ చేసింది అభిధమ్మ డే రోజు. అభిధమ్మ డే అనంటే బుద్ధిజంలో బుద్ధుడు చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత పునర్జన్మించి ఇంకొక అవతారం ఎత్తి ఈ భూమిపైకి వస్తారు. సో దాట్ డే ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ అభిధమ్మ డే బై యువర్ బుద్ధిజం ఫాలోవర్స్. ఈ కుషీనగర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్ గా ఈ కుషీనగర్ మన బుద్ధిస్ట్ సర్క్యూట్ కి సంబంధించిన ఒక ప్లేస్. స్వదేశ్ దర్శన్ స్కీమ్ ద్వారా మనం ఇండియాలో చాలా సర్క్యూట్స్ లాంచ్ చేశాము. సో అందులో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి. యూ కెన్ సీ హియర్, లుంబిని ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ, సారనాథ్ వేర్ he gave his first sermon, Bodh Gaya is the place where the Buddha got enlightenment, and Kushinagar is the place where Buddha got expired. Expired ani anukududu kabatti tanu final resting place is at Kushinagar. General ga Buddhism lo ee places ki okoka symbol అటాచ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ ప్లేస్ ఆఫ్ యువర్ బుద్ధ ఈజ్ ఎట్ లుంబిని. లుంబిని అనేది మనకి ఇక్కడ చూస్తే నేపాల్ అండ్ ఇండియాకి బార్డర్ మధ్యలో ఉంటుంది. సో ఈ బర్త్ ప్లేస్ ఆఫ్ అ బుద్ధ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ టూ సింబల్స్, లోటస్ అండ్ ఆల్సో బుల్. తనకి ఎన్లైటన్మెంట్ ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్ మనకి తెలుసు, దట్ ఈస్ బోధ్ గయా ఎట్ బోధి ట్రీ. సో ఎన్లైటన్మెంట్ ని బుద్ధిజం లో నిర్వాణ అని అంటాము. సో క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, ఎన్లైటన్మెంట్ ఇన్ బుద్ధిజం ఇస్ కాల్డ్ as నిర్వాణ. మరి ఎన్లైటన్మెంట్ ఇన్ జైనిజం ఇస్ కాల్డ్ as, సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఈ ఎన్లైటన్మెంట్ ని రిప్రజెంట్ చేయడానికి బోధి ట్రీని సింబల్ గా వాడతారు. తను ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సర్మన్ ఇస్తారు, దాన్ని ధర్మచక్ర పరివర్తన అని అంటారు. దాట్ వాజ్ హ్యాపెండ్ ఎట్ సారనాథ్. దాన్ని రిప్రజెంట్ చేయడానికి వీల్ సింబల్ ని యూస్ చేస్తారు. అండ్ ఫైనల్ గా తను చనిపోవడం ఆర్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధ వాజ్ called as మహాపరినిబ్బన. దీన్ని మహాపరినిర్వాణ అని కూడా అంటారు. అది ఎక్కడ జరిగింది? కుషీనగర ప్లేస్ లో. సో దాని సింబల్ ఏంటి అంటే ద బుద్ధ విల్ బి ఎట్ రెస్టింగ్ ప్లేస్, లైక్ స్లీపింగ్ బుద్ధ సింబల్ ని యూస్ చేస్తారు. The next topic is regarding like-minded developing countries group. ఇది న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఒక వర్చువల్ మీటింగ్ జరిగింది. ఆ వర్చువల్ మీటింగ్ కి మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గారు అటెండ్ అయ్యారు. దాట్ మీటింగ్ వాజ్ హెల్డ్ బై like-minded developing countries. అండ్ ఆ మీటింగ్ యొక్క టైటిల్ ఏంటి అంటే COP26 గ్లాస్గో యూకేలో జరగబోతుంది కదా ఫ్రెండ్స్, క్లైమేట్ చేంజ్ లో. దానికి ముందు మనం ప్రిపరేషన్స్ ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఛాలెంజెస్ అని చెప్పేసి ఈ వర్చువల్ మీటింగ్ యొక్క
టైటిల్ పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ వై యువర్ లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ గ్రూప్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ అరౌండ్ 25 కంట్రీస్ ఫ్రమ్ ఏషియా అండ్ అదర్ రీజియన్స్ లో కూడా ఉన్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్, దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏషియా, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ కంట్రీస్ ఫ్రమ్ అదర్ రీజియన్స్ టు. ఇది ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నెగోషియేషన్స్ చేయడానికి ఈ బ్లాక్ ని పెట్టారు. ఈ బ్లాక్ కన్సిడర్డ్ యాజ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ఆబ్వియస్లీ ఇండియా అండ్ చైనా టూ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి దేర్. సో ఇండియా అండ్ చైనా మనం గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఆల్ ద బార్డరింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ లైక్ మైండెడ్ డెవలపింగ్ గ్రూప్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఏషియా కాకుండా మీకు క్యూబా, ఈజిప్ట్, సూడాన్ and many other countries, Algeria, were also part and parcel of this like-minded developing countries. World Economic Outlook Report. ఈ రిపోర్ట్ రీసెంట్ గా సెకండ్ టైం లాంచ్ చేయడం జరిగింది. బై హోమ్? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. జనరల్ గా ఇయర్లీ ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ని 2 times లాంచ్ చేస్తారు. దట్ ఈస్ వన్స్ ఇన్ ఏప్రిల్ అండ్ అనదర్ టైమ్ ఈజ్ ఇన్ అక్టోబర్. అంటే ఈ ఇయర్ లో ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది సెకండ్ టైం లాంచ్ చేశారు. సో వరల్డ్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ ఎలా ఉన్నాయని సర్వే చేసి రిపోర్ట్ ఇస్తుంది ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. సో ఇండియా పర్స్పెక్టివ్ లో వాట్ ఇట్ టోల్డ్ ఇన్ దిస్ సెకండ్ రిపోర్ట్, ఎకనామిక్ రికవరీ ఇండియాలో గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల ఏదైనా ఒక సెక్టార్ అన్అఫెక్టెడ్ ఉంది అంటే అది ఐటీ సర్వీస్ సెక్టార్. అండ్ ఎక్కువగా సక్సెస్ రేట్ ఎక్కువ పెరిగిన ఇండస్ట్రీ ఏంటి అంటే ఈ కామర్స్ ఇండస్ట్రీ. దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. కానీ ఇప్పటికే మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే పడిపోయిందో అది రికవర్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. స్టిల్ వీఆర్ రిఫ్లెక్టింగ్ జాబ్లెస్ గ్రోత్. జాబ్లెస్ గ్రోత్ అంటే జీడిపి గ్రోత్ ఆర్ జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ సేమ్ which GDP is increasing. So deep employment crisis అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. So these are certain observations made for India in World Economic Outlook. కంటిన్యూస్ గా మనం COP26 గ్లాస్గో UK లో జరగబోతుంది అని తెలుసుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ ద COP is? That is Conference of Parties. Let's look into here. United Nations Framework Convention on Climate Change, UNFCCC. ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే టు స్టెబిలైజ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సంట్రేషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. This was drafted in 1992 but came into implementation in 1994. This is the first fact to be remembered. ఈ UNFCCC లో అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరికి ఉంది అంటే COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కి. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. సో 1994 లో UNFCCC ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1995 నుంచి COP's డెసిషన్ మేకింగ్ అథారిటీ మీటింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. జనరల్ గా దీంట్లో ఇండియా అండ్ చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆర్ మెంబర్స్. ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? బాన్ ప్లేస్ ఎట్ జర్మనీలో జరుగుతుంది. దిస్ ఇస్ అ థర్డ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఎల్స్ వేరే దగ్గర జరగకూడదా అని అంటే ఎస్, ఇట్ క్యాన్ బి హ్యాపెన్. ద సెక్రటరియట్ ఏదైతే ఉంటుందో that will decide the place of hosting the session, but generally it happens at Bonn. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ కి ప్రెసిడెన్సీ ఎవరు అంటే the president normally rotates among the 5 United Nations regional groups: Africa, Asia, Latin America and Caribbean, Central and Eastern Europe and Western Europe and others. ఇలా 5 రీజనల్ యునైటెడ్ నేషన్స్ గ్రూప్స్ లో ప్రెసిడెన్సీ అనేది రొటేషన్ ద్వారా జరుగుతుంది. సో జనరల్ గా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారు అంటే ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ will be the president for that conference of parties. Judicial activism, it is the hot topic in our UPSC. so ఈ జుడిషియల్ యాక్టివిజం కి ఎగ్జాంపుల్స్ మనకి మోస్ట్లీ న్యూస్ పేపర్స్ లోనే దొరుకుతాయి. సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ జుడిషియల్ యాక్టివిజం ఈస్ ద సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. దీన్ని కాన్స్టిట్యూట్ చేసింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా.
వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఆఫ్ కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి, అవన్నీ సరిగా చూసుకోమని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ కి రికమెండ్ చేసింది the Central Empowered Committee. So this is in news. So let's know certain information about this Kaziranga National Park. ఈ sanctuary-లో 2/3 of the world's great one-horned rhinoceros ఉంటాయి. This is the first fact to be remembered. Very, very important. One-horned rhinoceros 2/3 will be in your Kaziranga National Park itself. And ఇది World Heritage Site గా already declare చేశారు. Second fact to be remembered. And this park is also home to large breeding populations of elephants, wild water buffalo, and also swamp deers. This is the third fact to be remembered. And one more thing, this Kaziranga National Park is also recognized as an important bird area by BirdLife International for the conservation of avifaunal species. Pakistan is once again under the grey list of ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో అసలు పాకిస్తాన్ ఈ గ్రే లిస్ట్ లో ఎందుకుంది అండ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రోల్ ఏంటి, అసలు గ్రే లిస్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ పాకిస్తాన్ ఎందుకు గ్రే లిస్ట్ లో ఉంది. యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్స్ లైక్ లష్కర్-ఈ తైబా, జైష్-ఈ మొహమ్మద్, ఆల్ ఖైదా అండ్ తాలిబన్స్ వీళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఫినాన్షియల్ గా ఎకనామికల్ గా ఇట్ ఈస్ సపోర్టింగ్ దెమ్ అని చెప్పేసి ఒక అలిగేషన్ ఉంది. సో ఆ అలిగేషన్ తప్పు అని పాకిస్తాన్ ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఈ గ్రూప్స్ పైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాసిక్యూషన్స్ చేసి ఆ రిపోర్ట్స్ ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి ఇవ్వాలి. కానీ అది ప్రాపర్ గా చేయకపోవడం వల్ల పాకిస్తాన్ ని కంటిన్యూస్ గా గ్రే లిస్ట్ లో పెట్టడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద few years, so it is again continuing in the grey list itself. So financial action task force role ఏంటి, ఈ grey list ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1989లో on the initiation of G7. So first fact to be remembered, it is governmental body. అంటే అన్ని గవర్నమెంట్స్ అన్ని కలిపి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1989. And on the initiation of whom? G7 countries. These are the three important facts to be remembered. And ఈ Financial Action Task Force Secretariat is housed at OECD headquarters in Paris. This is one more fact to be remembered. So ఇది ఎందుకు చేస్తుంది అనంటే it is a policy making body which works to generate necessary political will to bring about national legislative and regulatory reforms in various areas. This is the purpose of this Financial Action Task Force. దీని రోల్ ఇనీషియల్ గా మనీ లాండరింగ్ ఏదైతే ఉందో దాన్ని కంబాట్ చేయడానికి అని చెప్పి ఫస్ట్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ 2001లో దాని యొక్క రోల్ ఎక్స్పాండ్ చేశారు. అంటే నాట్ ఓన్లీ మనీ లాండరింగ్ బట్ ఆల్సో టు కంబాట్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. సో సెకండ్ రోల్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మళ్ళీ 2012లో it also expanded that to counter the financing of proliferation of weapons of mass destruction. So three things are very, very important in order to know the role of this Financial Action Task Force. సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో ఎంత మెంబర్స్ ఉన్నారు? 39 మెంబర్స్. అంటే 37 మెంబర్స్ అండ్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలి? వెదర్ ఇండియా ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆర్ నాట్. సో ఇండియా ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. అండ్ సో 37 మెంబర్స్ ని గుర్తు పెట్టుకునే బదులు 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి? వన్ ఈస్ యూరోపియన్ కమిషన్ అండ్ ద అదర్ ఈస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. So these are certain important facts to be remembered about the members of Financial Action Task Force. So మరి బ్లాక్ లిస్ట్ అండ్ గ్రే లిస్ట్ ఏంటి? బ్లాక్ లిస్ట్ అంటే ఈ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్. ఈ బ్లాక్ లిస్ట్ లో ఏంటి అంటే ఆ సో అండ్ సో కంట్రీస్ వాళ్ళు దే ఆర్
ఫండింగ్ ద టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కి హెల్ప్ చేస్తున్నారు అని ప్రూవ్ అయితే ఆ సో అండ్ సో కంట్రీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ యువర్ బ్లాక్ లిస్ట్. మరి గ్రే లిస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఎ వార్నింగ్ టు ద కంట్రీ దట్ మీరు సో అండ్ సో ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి, అవ్వకపోతే మీరు ఫ్యూచర్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది అని ఇండికేట్ చేసే ఒక వార్నింగ్ ఈజ్ యువర్ గ్రే లిస్ట్. The next topic is regarding Amur falcons. Arrival of the migratory Amur falcons to Tamenglong district of Manipur. You can see here these Amur falcons are migrating more than 30,000 kilometers, somewhere around Siberia and Russia, China place lo nunchi start ayi they will be reaching your African region. So ఇక్కడ వాళ్ళు బ్రీడింగ్ గ్రౌండ్ చేస్తారు అండ్ దీస్ ఆర్ లైక్ ఎట్ వింటర్ సీజన్స్ దే విల్ బి ఎగ్జిస్టింగ్ హియర్. సో దిస్ ఇస్ అ ట్రావెల్ రూట్ ఆఫ్ దిస్ అమూర్ ఫాల్కన్స్. సో ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే in October and November they will be reaching your Nagaland area. So before, like they'll be starting from China and Russia, before beginning to the voyage to the Africa for the winter, they'll be staying for few days in Nagaland, and this Amur falcons look like this. So ఈ వీళ్ళకి అమూర్ ఫాల్కన్స్ అని నేమ్ ఎలా వచ్చింది అంటే there is a river called Amur river which borders between your Russia and China. This is the first fact to be remembered. And Nagaland లో వాళ్ళు ఏ ప్లేస్ లో వచ్చి కొన్ని రోజులు ఉంటారు, that is at Doyang Lake. That is a stopover place for this Amur falcons. This is the second fact to be remembered. That is why Nagaland is called as Falcon capital of the world. This is the third fact to be remembered. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం అమూర్ ఫాల్కన్ ఏ కేటగిరీ కింద వస్తుంది? లీస్ట్ కన్సర్న్, నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. బట్ దీస్ అమూర్ ఫాల్కన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 and Convention on Migratory Species, to which India is already signed. So ఈ రెండు acts ప్రకారం definitely you have to protect this Amur falcon even though it is considered as least concern. So the next topic is regarding non-lethal weapons. అసలు non-lethal weapons అంటే ఏంటి? General గా weapons are used to kill others. Yes. So అవతల వాళ్ళని చంపడానికి కాకుండా జస్ట్ వాళ్ళు టెంపరరీ పీరియడ్ లో లైక్ స్పృహ తప్పడము లేకపోతే మనకి దగ్గరలో రాకపోవడము చేయాల్సిన థింగ్స్ which will be using are called as non-lethal weapons. So మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు? రీసెంట్లీ వజ్ర, త్రిశూల్, సాప పంచ్, దండ్ and భద్ర are related to which of the following? Those are atom bombs which were developed by India, or those are nuclear weapons, or those are non-lethal weapons, or none of the above. So answer is those are non-lethal weapons developed by our military. General ga these are developed by Uttar Pradesh based company called Apastron. So this is the second fact to be remembered. Ivi mana military lo use chestam. General ga 1 year back China and India military borders like line of actual control and Galwan Valley daggara there was a conflict between your China military and Indian military people because of unethical practices made by China military. Mana Indian soldiers almost 20 members chanipovam jarigindi. So after 1 year ఇవన్నీ నాన్ లీథల్ వెపన్స్ యూజ్ చేసి చైనాకి ఒక బెస్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ఇవన్నీ వెపన్స్ యూజ్ చేశారు. సో యూ కెన్ సీ హియర్ ద త్రిశూల్ వెపన్ లుక్స్ లైక్ దిస్. సో అల్టిమేట్లీ దీనికి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ యూజ్ చేయగానే సో ఇట్ విల్ బి జనరేటింగ్ ద ఎలక్ట్రిసిటీ. సో ఇట్ విల్ బి used based on battery. అవతల వాళ్ళ పర్సన్స్ కి సరంగా కరెంట్ షాక్ రావడము లేకపోతే లైక్ డిఫెండింగ్ పర్పస్ యూజ్ చేయడానికి ఈ త్రిశూల్ ని యూజ్ చేస్తారు. యూ కెన్ సీ హియర్ లైక్ ఇట్ లుక్స్ లైక్ అ శివ, లార్డ్ శివ వెపన్ త్రిశూల్. సో అందుకే దీని పేరు కూడా త్రిశూల్ అని పెట్టారు. అండ్ దిస్ ఇస్ అ సాపర్ పంచ్, యూ కెన్ సీ హియర్. And this is also used to generate electricity. So electricity generate అయి వేరే వాళ్ళని మనం పంచ్ చేసినప్పుడు immediately that person will get shock.
సో దిస్ ఈస్ కాల్డ్ భద్ర. ఇట్ లుక్స్ లైక్ ఎ షీల్డ్ అండ్ ఈ షీల్డ్ లో కూడా మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటట్టు ఉంటుంది. ఎవరైనా లాఠీ తీసుకొని ఈ షీల్డ్ పైన కొడితే వాళ్ళకి ఉల్టా షాక్ వస్తుందంట. అండ్ దిస్ ఈస్ ద దండ్ విచ్ లుక్స్ లైక్ లాఠీ. సో ఈ లాఠీకి ఒక మనం ఫింగర్ కి పెట్టుకోవడానికి కూడా ఒక రింగ్ కూడా ఉంటుంది. ఆ రింగ్ ఈ లాఠీకి టచ్ అవుతే మాత్రమే ఈ లాఠీ పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవతల వాళ్ళ మిలిటరీ వాళ్ళు వచ్చి మన ఈ దండని వాళ్ళు తీసుకున్నా కానీ దే కాంట్ ఆపరేట్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ మన చేతికి ఉన్న రింగ్ కూడా వాళ్ళకి ఉంటేనే దే కెన్ యూజ్ ఇట్, దే కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ నాన్ లీథల్ వెపన్స్ మిలిటరీ. వన్ మోర్ నాన్ లీథల్ వెపన్ వాస్ కాల్డ్ వజ్ర. వజ్ర ఆయుధం లాగా చూడటానికి ఉంది కాబట్టి దీన్ని వజ్ర అని పేరు పెట్టడం జరిగింది. యూ కెన్ లుక్ హియర్, దిస్ ఇస్ అ పోల్ ఆర్ మెటల్ స్టిక్ విచ్ హ్యావ్ సర్టన్ electric current charges to give a strong blow to the enemy. And you can see here certain spokes were also there on this vajra, so they'll be using to puncture the vehicles and also the weapons of the enemy. So these are certain important things which used by our military in order to give a huge reply to the Chinese army at eastern Ladakh, particularly at line of actual control.